గర్భిణీలు పులుపు తినడానికి ఇష్టపడతారు. వారు పుల్లని ఆహారం తినేందుకు ఆసక్తి చూపుతారు. పుల్లటి వాటిలో చింతపండు ఒకటి. అయితే ఈ చింతపండు నిజంగా మహిళలకు మేలు చేస్తుందా? గర్భిణీలకు చింతపండు ప్రాణాంతకం అంటున్నారు వైద్యులు. దీని గురించి ప్రముఖ గైనకాలజిస్ట్ పురవి ముఖర్జీ వివరించారు. పురవి చాలా కాలంగా స్త్రీలు జనేంద్రియాల వ్యాధులకు చికిత్స చేస్తున్నారు. నిజానికి చింతపండు గర్భిణీలకు అత్యంత హానికరమని ఆమె చెప్తున్నారు. గర్భధారణలో 3 దశలు ఉన్నాయి. మొదటి, రెండవ, మూడవ త్రైమాసికంలో పురవి మొదటి త్రైమాసికంలో చింతపండు తినకూడదంటున్నారు. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చిన 3 నెలల తర్వాత అంటే మొదటి త్రైమాసికంలో చింతపండు తినడం ప్రారంభిస్తే అది ఆమెకు హాని కలిగిస్తుందని చెప్పారు. చింతపండు గర్భిణీ స్త్రీలలో గ్యాస్, అసిడిటీని కలిగిస్తుంది. కడుపులోని అధిక ఆమ్లం పిండానికి హాని కలిగిస్తుంది. పిండం దెబ్బతినవచ్చు, గర్భస్రావానికి కారణం కావచ్చు. అయితే ఆడవాళ్లు పులుపు తినకూడదా అంటే తప్పకుండా తినవచ్చు అంటున్నారు పురవి. గర్భధారణ సమయంలో మహిళలు చింతపండు తినవచ్చు, కానీ అది గర్భం 3వ త్రైమాసికం అంటే 7 నుండి 9 నెలల మధ్య కాలంలో తినచ్చు. అది కూడా మరి ఎక్కువ కాకుండా అతి తక్కువ మోతాదులో తింటే ఏమీ కాదంటున్నారు. గర్భిణీలు ఎక్కువగా చింతపండును తీసుకుంటూ పుట్టబోయే బిడ్డకు నష్టం జరుగుతుందని సూచిస్తున్నారు. గర్భం దాల్చిన మహిళ మొదట్లో చింతపండు తినే అలవాటు చేసుకుంటే అబార్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుందన్నారు.